హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవరి దివ్య. ముందు వీడియోలో చూసినట్టయితే మీకు అర్థమవుతుందనమాట. సో, క్యారెట్ హల్వా పార్ట్ 2. క్యారెట్‌ని మిల్క్‌లో బాయిల్ చేసుకున్న తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ షుగర్ వేసాం మేము. షుగర్ వేశాక ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. బాగా మిక్స్ చేసిన తర్వాత చాలా వాటర్ వచ్చేస్తుంది షుగర్ నుంచి. ఒక్క మిక్స్ చేసి ఆహ్, మూత వేయాలనమాట. మళ్ళీ క్యారెట్ బాయిల్ అవుతుంది షుగర్ వాటర్‌లో అనమాట. సో, బాయిల్ అయిన తర్వాత క్యారెట్ చాలా మంచిగా బాయిల్ అయిపోయింది అని తెలుస్తుంది మీకు కలర్ చేంజ్ అయిన బట్టి. సో, కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని చాలా సేపు మిక్స్ చేసుకోవాలి. చాలా ఓపిక కావాలి ఈ రెసిపీ చేయాలంటే. చూడండి షుగర్ వేసిన తర్వాత వాటర్ ఎలా వచ్చేసిందో. సో, ఈ స్టేజ్‌లో ఉండేటప్పుడు మేము మిల్క్ మేడ్ వేసామనమాట. మిల్క్ మేడ్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుంటాం. సో, ఎక్కువ మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోవచ్చు. మేము షుగర్ కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం. సో, ఆ తర్వాత ముందు వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది పాలుని ఒక 250 ఎంఎల్ పాలని పాలకోవాలా చేసుకున్నాం. ప్లెయిన్ కోవాలాగా మేము ఇంట్లోనే. సో, అది కూడా ఇప్పుడు ఈ స్టేజ్‌లోనే వేస్తున్నామనమాట. సో, మీరు ఈ ప్లేస్‌లో ఫ్రెష్ మిల్క్ అయినా వేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. ఇంకా ప్లెయిన్ కోవా అయినా ఏసుకోవచ్చు. షుగర్డ్ కోవా అయినా ఏసుకోవచ్చు. కానీ షుగర్డ్ కోవా ఏస్తే షుగర్ వేయాల్సిన అవసరం లేదనమాట. బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ అలా బాయిల్ చేసాం మళ్ళీ మూత పెట్టి. దగ్గరగా అయ్యే కన్సిస్టెన్సీ వరకు హల్వా కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు అనమాట. సో, ఈ స్టేజ్ వరకు మేము బాయిల్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్‌లో మాకు చాలా నచ్చింది. సో, మేమిక్కడ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. అవుట్‌పుట్ అయితే మీరు నమ్మరు. అదిరిపోయింది. స్వీట్ షాప్‌లో కంటే చాలా 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 టేస్టీగా ఉంది క్యారెట్ హల్వా. పిల్లలకి నచ్చదు కదా క్యారెట్. తిని కూడా వద్దంటుందనమాట. కానీ టేస్ట్ అన్నాం. టేస్ట్ చేసాక చాలా బావుంది అని చెప్పింది మా చిన్ని కూడా. అందరూ ఒక 2 అవర్స్ క కష్టపడి చేస్తే 5 మినిట్స్‌లో హల్వాని తినేసాం మేమందరం. మా పిన్నే ఫస్ట్ తినేసిందనమాట. చాలా వచ్చింది క్యారెట్ హల్వా మాత్రం. ఇది మేము ఫస్ట్ టైమ్ ఇంట్లో చేయడం. కానీ వచ్చింది. థాంక్స్ ఫర్ వాచింగ్.